అధ్యక్ష సార్ గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. డెఫినెట్లీ వారి ఉద్దేశం ఏందో స్పష్టంగా కనబడతా ఉంది అధ్యక్ష. అంబానీ శంకర్కు సంబంధించిన తమిళనాడు అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడే సీతక్క గారు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎన్ని సంవత్సరాలు పట్టింది అధ్యక్ష? ఎన్ని సంవత్సరాలు పట్టింది అధ్యక్ష? ఈరోజు 10 సంవత్సరాలు పై చెలుకు ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో ఆ చర్చ జరుగుతూ ఉంది. నేను ఐఎమ్ బ్రింగింగ్ ద ఫ్యాక్ట్స్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అవుతుంది. సో అధ్యక్ష ఉద్దేశం మూడ్ ఆఫ్ ద హౌస్ గురించి గౌరవ మంత్రి గారు చెప్పారు, ప్రభాకర్ గారు. మూడ్ ఆఫ్ ద హౌస్ ఈజ్ ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రస్తావన తీసుకొస్తూ ఇంకో 10 సంవత్సరాలు దీన్ని పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశం కనబడతా ఉంది ఆ పార్టీకి. ప్రత్యేకంగా 9th షెడ్యూల్ రావాలి, బిల్లు పాస్ కావాలి, గవర్నర్ ఆమోదం పొందాలి, గవర్నర్ నుంచి మళ్ళా మరి అక్కడి నుంచి వారి సహచరులు మళ్ళా అక్కడి నుంచి అక్కడికి పంపించడం జరుగుతుంది ప్రెసిడెంట్ గారికి. దాని తర్వాత అక్కడ ఏ విధంగా ఇప్పటికే ఆర్డినెన్స్ విషయంలో మనం ప్రత్యేకంగా సాక్ష్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు మాకు కావాల్సింది, మన అందరికి కావాల్సింది ప్రస్తావన. డెడికేటెడ్ కమిషన్కు సంబంధించి కూడా హైకోర్టు ప్రస్తావన సందర్భం పురస్కరించుకొని వేసినాము. ఈరోజు 10 సంవత్సరాలు పట్టాలే, ఇది కావద్దు అనే ఉద్దేశాన్ని వారు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఈరోజు మేము మంచి ఉద్దేశంతో పోతా ఉన్నాం. మూడ్ ఆఫ్ ద హౌస్ తీసుకొని పోతాము, కొట్లాడతాము, తీసుకొస్తామని ఒక నమ్మకంతో ముందుకు వెళ్తా ఉన్నాము. దానికి సంబంధించి 10 సంవత్సరాలు మీరు అనేక సందర్భాలు చెప్పారు. అంబానీ శంకర్ విషయంలో ఆ విధంగా చేయాలంటే 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు కూడా పట్టినా కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. సార్ ఈ ప్రస్తావనకు సంబంధించి ఆ విధంగానే పోవాలి అని మీరు ఆలోచన ఉంటే అదే ఒపీనియన్గా మేము కూడా తీసుకుంటాం.